అయితే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులను చూస్తే ఏంటంటే మాట్లాడుతుంటాం కదా ఇలా ఇంటర్వ్యూస్‌లో. వాళ్ళు ఏం చెప్తారంటే షూట్ అయిపోయిన తర్వాత నైట్ 8:00కి, 9:00కి, 10:00 అయినా గాని ఇంటికొచ్చిన తర్వాత వర్కౌట్స్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. వర్కౌట్స్ చేయడానికి నిజంగానే ఒక టైమింగ్ అనేది ఉండదా రమేష్ గారు? అంటే హెల్తీయెస్ట్ థింగ్ ఇస్ క్లోజ్ టు స్లీప్ వర్కౌట్ చేస్తే మీకు నిద్ర రావడం కష్టంగా ఉంటుంది. సో హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అట్లీస్ట్ 4 అవర్స్ అవే ఫ్రమ్ స్లీప్ వర్కౌట్ చేయండి అని చెప్తాము. హ్మ్. వాళ్ళది ఇంకా బిజీ స్కెడ్యూల్ అండి, టైం దొరకడమే గొప్ప. ఈ టైంలో చేయండి అని ఏం చెప్పలేము. సో దేర్ ఆర్ సెలబ్రిటీస్ మిడ్ నైట్ 2:00కి వర్కౌట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? యా అప్పుడు కూడా వర్కౌట్స్ చేస్తారా యా అండి? ఈవెన్ షారుఖ్ ఖాన్ యూస్ టు కమ్ ఎట్ 3 AM ఇన్ ద మార్నింగ్, యూస్ టు వర్కౌట్ దెన్ గో ఇన్ స్లీప్. అబ్బా! యా ఆ! ఆ టైంలో ఎవరుంటారు ట్రైనింగ్ ఇవ్వడానికి? పర్సనల్ ట్రైనర్స్. ఉంటారండి, తప్పదు. సో హ్మ్. దట్ ఈస్ వాట్ యూ గెట్ పెయిడ్ ఫర్. ఇప్పుడు వన్స్ యూ సైన్ అప్ విత్ దెమ్, హ్మ్. ఈ రోల్కి అనేది రెడీ అవుతున్నాము అంటే డే అయినా నైట్ అయినా వెళ్ళాల్సిందే. హ్మ్. ఇప్పుడు నేనైనా కానీ ఇప్పుడు పర్టికులర్ షాట్ ఉంది, ఐ హ్యావ్ టు బీ దేర్ ఎట్ నైట్ అంటే ఐ హ్యావ్ టు బీ దేర్ అంతే. కానీ అరాచకం మరీ ఎర్లీ మార్నింగ్ 3:00కి జిమ్‌కి వెళ్ళి, అప్పుడు వర్కౌట్ చేసి వెళ్ళి పడుకోవడం అంటే ఆహ్, వాళ్ళకి షూట్స్ అయ్యేసరికి ఒక్కోసారి లేట్ నైట్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు ఫుల్‌గా టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళేం చిన్న పిల్లలు గాదు. ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆర్టిస్టులు. సో, అంత టైర్డ్ అయిపోయి ఈ ఏజ్‌లో మళ్ళీ వాళ్ళు వెళ్లి వర్కౌట్ చేయడం ఎలా పాసిబుల్ అసలు? ఇప్పుడు దట్ ఈస్ దేర్ ప్రయారిటీ అండి, ఎలా అనేది ఏం లేదు. వెన్ హ్మ్. యూ నో దిస్ ఇస్ ఇంపార్టెంట్ యూ విల్ డూ ఇట్ అంతే. అండ్ ఇప్పుడు అది ప్రయారిటీ కానప్పుడు మనకు 100 ఎక్స్క్యూజెస్ దొరుకుతాయి. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఉంది, ఇప్పుడు మీకు స్ట్రెంగ్త్ లేదు, నేను హోల్డ్ చేయలేను అది ఇది అనుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఆ రాడ్ వదిలేస్తే మీరు చచ్చిపోతారని తెలిసిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ రాడ్ మీరు వదలరు. ఆ టైంలో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. ఇది కూడా అంతే. దే నో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దెమ్, వర్కౌట్ చేయాలి, దే హ్యావ్ టు లుక్ ఎ సర్టెన్ వే అని తెలుసు కాబట్టి దే డూ ఇట్. ఈ రాడ్ థియరీలో నాకో విషయం అర్థమైంది. ఏంటి అంటే, మనకి ఎనర్జీ లేదు అనుకుంటేనే మనకు ఎనర్జీ ఉండదు. అవును, మనకు ఎనర్జీ ఉంది, మనం చేయగలం అనుకుంటే చచ్చినట్లు చేస్తాం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. అంటే కొంతమందేంటంటే, నాకు డాక్టర్స్ చెప్పారు, నాకు బ్లడ్ తక్కువుంది, నాకు వైటమిన్స్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఐ కాంట్ గో టు జిమ్. నేనేం చేయలేను, వర్కౌట్స్ చేయలేను, తినేసి అసలు బజ్జుంటా. దానికి జిమ్కి సంబంధమే లేదండి. ఇప్పుడు వైటమిన్స్ అవన్నీ బ్లడ్ తక్కువ ఉంది అంటే కరెక్ట్ యువర్ న్యూట్రిషన్. హ్మ్. న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకుంటే అవన్నీ న్యూట్రిషన్ నార్మల్ కరెక్ట్‌గా అయిపోతాయి. లేనప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఒక చిన్న వీక్‌నెస్ అనేది ఉంటుంది. ఎంతసేపటికి స్లీపీ మోడ్‌లో ఉంటారు. అండ్ తినేసేసి పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అన్న ఇంటెన్షన్‌లో ఉంటారు. సో, అలాంటి వాళ్ళు జిమ్‌కి రావాలంటే కొంచెం కష్టం కదా! సో జిమ్కి వస్తే ఏమవుతుందంటే మీ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. సపోజ్ మీరు నార్మల్గా తిన్నప్పుడు సపోజ్ సే యూఆర్ అబ్జార్బింగ్ 10 grams, హ్మ్. మీ బాడీని వర్క్ చేశారనుకోండి యూ విల్ అబ్జార్బ్ 15 grams. దిస్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ కదా మీకు. ఓహ్! అండ్ మనం కొంతమంది ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్లామర్ పెరుగుతున్న హీరోయిన్ 'నయనతార'. ఆమె బిగినింగ్ వచ్చినప్పుడు చాలా చెబ్బీగా ఉండేవాళ్ళు. అండ్ తను కూడా రీసెంట్‌గా 'ఫెయిరీ టైల్స్‌లో' తన గురించి చెప్పారు. నేను వచ్చినప్పుడు చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. ఇంత వెయిట్ ఉన్న అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీస్‌లో అని చెప్పేసి అని. అలాంటి అమ్మాయి సడెన్‌గా అంత స్లిమ్ ఎలా అయ్యారు? మ్మ్, ఒకటి వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఐ హ్మ్. హర్డ్ దట్ షీ వెంట్ త్రూ లైపోసెక్షన్ మధ్యలో. హ్మ్. దాని తర్వాత షీ స్టార్టెడ్ మెయింటైనింగ్, వర్కింగ్ అవుట్, ఈటింగ్ క్లీన్. ఇప్పుడు హ్మ్. అదే అండి, ఇప్పుడు మీ బాడీకి ఇన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలని ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. హ్మ్. ఆ క్యాలరీస్లో ఏది తిన్నా మీరు ఉన్నదాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్మ్. వాంట్ టు లుక్ బెటర్ యూ షుడ్ ఈట్ బెటర్ ఓకే. అంతే. అండ్ మీరు లైపోసెషన్ అన్నారు. చాలామంది ఆర్టిస్టులు ఆ లైపోసెషన్ అనేది చేపించుకున్న వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన ఆర్టిస్టులు లైపోసెషన్ వికటించి వాళ్ళు చనిపోయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్తి అగర్వాల్' లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. బేసిక్‌గా లైపోసెషన్ అనేది అందరికీ సూటబుల్ కాదా? అంటే లైపోసెక్షన్ ఈజ్ నాట్ యాక్చువల్లీ డేంజరస్. హ్మ్. ఆర్తి అగర్వాల్ నేను రీసెంట్గా కూడా ఏదో ఇంటర్వ్యూ చూసాను సమ్ డాక్టర్ది. హ్మ్. షీ వాజ్ సేయింగ్ దట్ నేను చెప్పాను కానీ షీ హ్యాడ్ అదర్ కాంప్లికేషన్స్ అండి. ఇప్పుడు చనిపోయిన ఆమె గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం. హ్మ్. సో అవి ఏంటి అనేది నేను చెప్పాను. లైపోసెక్షన్ ఒక్కదాని వల్లే చనిపోయిందని చెప్పలేను. షీ హ్యాడ్ అదర్ కాంప్లికేషన్స్ అండ్ మోర్ ఓవర్ దట్ డింట్ హ్యాపెన్ ఇన్ ఇండియా. ఆమె హ్మ్. యూఎస్లోనే ఎక్కడో అవును. చేయించుకుందంట. యూఎస్‌లో. సో అక్కడ ఏం ప్రాసెస్ ఫాలో అయ్యారో మనకు తెలియదు. హ్మ్. లైపోసెక్షన్ ఇన్బిల్డ్ దానివల్ల చనిపోతారా అంటే నో. హ్మ్. బట్ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు లైపోస్ సడన్గా మీ హ్మ్. బాడీలో నుంచి ఒక పార్ట్ని తీసేసామనుకోండి, హ్మ్. డెఫినెట్లీ ఇట్ విల్ ట్రై టు కాంపెన్సేట్. హ్మ్. సో సమ్ ఆర్ అదర్ ప్రాబ్లం అయితే రావచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, లైపోసెక్షన్ చేసిన తర్వాత మీరు ఫ్యాట్ మళ్ళీ పుట్ ఆన్ అవ్వరా అంటే నో. మీరు ఎక్సెసివ్గా తింటే ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతారు. ఓకే. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సడన్గా ఫ్యాట్ని ఒక ప్లేస్ నుంచి తీసేసినప్పుడు యువర్ బాడీ విల్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ సమ్ వే ఆర్ అదర్. ఇట్ విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ ఫాస్టర్. హ్మ్. లైపోసెక్షన్ చేసినా యూ షుడ్ ఈట్ ఇన్ ఎ క్యాలరీ రెస్ట్రిక్షన్. ఓకే. వాళ్ళకి లిటరల్లీ ఇంత బౌల్ ఇస్తారు. హ్మ్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చేయించుకున్నారు. హ్మ్. ఇంత బౌల్ ఇస్తారు. ఆ బౌల్లో ఎంత పడితే అదే తినాలి మీరు. ఓహ్! సో దట్ ఈస్ హౌ దే మెయింటైన్ దేర్ క్యాలరీస్.
ఓకే. బట్ ఆ బౌల్ తింటే వాళ్ళకి సరిపోలేదు. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ తినేసి ఉన్నారు నీకు కాబట్టి. ఆప్షన్ లేదు. ఓకే. అదేదో ఆ మీరు బౌల్ మెయింటైన్ లైపోసెక్షన్ చేయించుకోకముందు కూడా అలాంటి బౌల్ ఇచ్చేసేసి కొన్నాళ్ళు అది తినమంటే తినేస్తే కానీ అయిపోతది వినరు కదా! కదండి, ఆ? వినరు కదా. ఇప్పుడు ఓకే. మన జనాలందరికీ షార్ట్ కట్స్ కావాలి. హ్మ్. మీరు 6 నెలలు కష్టపడండి, ఈ బౌల్లో తినండి, మీరు తగ్గుతారు, దిస్ ఇస్ హెల్దీ అంటే వినరు. హ్మ్. మీకు 1 అవర్లో మొత్తం వెళ్ళిపోయింది అంటే పీపుల్ విల్ చూస్ దట్. ఓకే. అది వాళ్ళ బట్ తప్పేం కాదు, జనరల్లీ పీపుల్ ఆర్ యాహ్! లైక్ యాహ్! బట్ అంటే ఇలాంటి చాలా మందిని చూసినప్పుడు దట్ ఈస్ నాట్ అంటే లైక్ లైపోసెక్షన్ అనేది ఎలా చేస్తారు సార్ నార్మల్‌గా? ఒక ఇన్వేజివ్ అండి, అండర్ ద స్కిన్ పెట్టి ఎడిపోస్ టిష్యూ మొత్తాన్ని సక్అవుట్ చేసేస్తారు. సో హ్మ్. ఎడిపోస్ టిష్యూ ఇస్ ఫ్యాట్ టిష్యూ. అది మొత్తాన్ని ఒక పైప్ ద్వారా సక్షన్ ద్వారా సక్అవుట్ చేసేస్తారు. ఓకే. బాడీలో జనరల్‌గా కొంత ఎనర్జీ లాస్ అయితేనే మనకి ఏదో నీరసంగా అనిపించడం అదంతా ఉంటుంది. సో, ఒక మనిషి లైపోసెక్షన్ చేయించుకున్నప్పుడు తనకి తగ్గడానికి ఆ నీరసం అనేది ఎంత కాలం పడుతుంది? టైం పడుతుందండి. టైం పడుతుంది. సో, వాళ్ళకి కొన్నాళ్ళు నరకమే గదా! అంటే సమ్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. హ్మ్. సో లెథార్జీ అవ్వచ్చు, నీరసం రావచ్చు, ఏదైనా రావచ్చు. హ్మ్. అంటే నేను మా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని ఒక్కనే చూసాను, ఐ నెవర్ మెట్ ఎనీవన్. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా సజెషన్కి వచ్చినా నేను వద్దనే చెప్తాను. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్‌కి ఏం జరిగింది? లైపోసెక్షన్ చేయించుకున్నాడంట. హ్మ్. అంటే నేను అప్పుడు గుంటూరు వెళ్ళక ముందే ఆయన చేయించుకున్నాడు. హ్మ్. దిస్ ఈస్ లైక్ 4 years బ్యాక్ ఏదో సంథింగ్. నౌ ఆ హి ఈస్ బౌల్ ఇన్ ఇచ్చి ఈజ్ ఓకే, మళ్ళీ వెయిట్ పెరిగారు. ఓహ్! ఆ బౌల్ ఎప్పుడైతే దాటారో ఈ అగైన్ పుట్ ఆన్ వెయిట్. అది పెయిన్‌ఫుల్ ప్రాసెసా సార్? ఐడియా లేదు మ్యామ్, నాకు తెలిసి పెయిన్లెస్సే ఉంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే బాడీలోంచి అంత అంటే ఫ్యాట్ మొత్తం ఏం కట్ చేయట్లేదు కదా, జస్ట్ పుట్ ఎ ట్యూబ్ ఇన్సైడ్, ఒక చిన్న హోల్ చేసి ది సక్ ఇట్ అవుట్. హ్మ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఓకే. సో, ఒక చిన్న బౌల్ ఇచ్చేసేసి దాంట్లో మాత్రమే తినాలి అని చెప్తారు. అది బిర్యానీ అయినా, పెరుగన్నమైనా ఏదైనా కానీ ఏదైనా. కాకపోతే ఏంటంటే, ఆ బౌల్ అనేది మనకి ఫుల్‌ఫిల్ అయిందా లేదా అన్నది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి సంబంధం. ఓకే. అండ్ ఇప్పుడు ఆవిడ లైపోసెక్షన్‌కి వెళ్లారు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే, ఇండస్ట్రీలో బిగినింగ్ నుంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు హాట్‌గా కనిపించే అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్. సో, చూడడానికి చాలా బావుంటది. అట్ ది సేమ్ టైమ్ తన ఫిజిక్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అంటే లైక్ ఆల్రెడీ మీరు వర్క్ చేసిన జిమ్‌లోనే తను కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉండేవాళ్ళు. సో, తనెలా మెయింటైన్ చేసేవారు? సో ఆమె ఓన్ F45లో కూడా నేను వర్క్ చేశాను కొన్ని ఆ! డేస్. యా, ఎవ్రీడే షీ వర్క్స్ అవుట్. హ్మ్. ఫుడ్ క్యాలరీ రెస్ట్రిక్షన్లోనే తింటుంది. దే ప్రయారిటైజ్ దర్ ప్రోటీన్. మీట్స్ అనేది కంపల్సరీ. అండ్ ఆమెది ఏదో ఆరంభం ఏదో కిచెన్ కూడా ఉంది, ఆరం మోస్ట్లీ రీసెంట్‌లీ మిల్లెట్. స్టార్టెడ్. యాహ్! మిల్లెట్ మిల్లెట్. బేస్డ్. సో ఆమె ఫుడ్ కూడా అలానే ఉంటుంది, మ్యాక్సిమం ఇట్ విల్ బీ కాంప్లెక్స్ కార్బ్స్, ప్రోటీన్. హ్మ్. సో అలా మెయింటైన్ చేస్తుంది కాబట్టి షీ స్టిల్ ఏబుల్ టు మెయింటైన్. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ కమ్స్ డౌన్ టు యువర్ డైట్ అండి. హ్మ్. సో డైట్ అంటే మళ్ళీ అదొక బూతులా అయిపోయింది. వాట్ ఎవర్ ఈజ్ నెససరీ ఫర్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ డైట్. హ్మ్. సో మీ బాడీకి ఏదైతే అవసరమో అది మీరు ఇస్తున్నారు, అది డైట్. అంతేగాని డైట్ అనగానే పీపుల్ థింక్ అమ్మో అన్నీ మానేసుకొని కామ్గా కూర్చున్నారని కాదు. వాట్ ఈజ్ నెసరీ అది తింటున్నాం. కానీ చాలామంది యాక్టర్స్ మీద ఇంత డైట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ, ఇంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్‌లో ఉంటూ, వర్కౌట్స్ చేస్తూ ఉన్నా కానీ, వాళ్ళు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి తగ్గారు. డ్రగ్స్ తీసుకొని తగ్గారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! సో, అది నిజమేనా? డ్రగ్స్ తీసుకుంటారా? అంటే ఎంత టైం స్పాన్లో తగ్గారు, ఎంత టైం స్పాన్లో బాడీలో చేంజెస్ తీసుకొచ్చారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ లాంగ్ రన్ హీ నీడ్ నాట్ యూజ్ ఎనీథింగ్. షార్ట్ టైంలో చేంజెస్ వచ్చినాయంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్. ఓకే. వేరే ఆప్షన్ ఏం లేదు. అది సెలబ్రిటీస్ అనే కాదు, ఎవరైనా కానీ, హై పర్ఫార్మింగ్ అథ్లీట్స్ అయినా కానీ దే యూజ్ సంథింగ్ ఆర్ అదర్. కానీ వన్స్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా దాని ఎఫెక్ట్స్ చాలా అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ సర్టెన్ షార్ట్ పీరియడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హ్మ్. ఇఫ్ యు ఆర్ అబ్యూజింగ్ ఇట్, ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రం డెఫినెట్లీ ఓకే. నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో, ఫైనల్లీ ఒక మనిషి ఒక నార్మల్ పర్సన్ దే ఆర్ నాట్ సెలబ్రిటీస్ ఆర్ ఎనీథింగ్. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి మీల్ తీసుకోవాలి అంటే ఇన్ ఎ డే మీరు ఎలాంటి మీల్ సజెస్ట్ చేస్తారు? నేనైతే గెట్ యువర్ ప్రోటీన్. ప్రైమరీ థింగ్ ఇస్ ప్రోటీన్. హ్మ్. ఇట్ కెన్ ఐదర్ బి ఎగ్స్, ఇట్ కెన్ ఐదర్ బి చికెన్ ఆర్ మటన్ ఆర్ ఫిష్. హ్మ్. వెజిటేరియన్స్ అయితే లో ఫ్యాట్ పనీర్. ఓకే. దీస్ ఆర్ ద ఆప్షన్స్. హ్మ్. అంటే సీడ్స్ నుంచి ఇప్పుడు రాజ్మా వీటన్నిటి నుంచి వస్తాయి, కానీ లో ఫ్యాట్ పనీర్లో ఏంటంటే యూ గెట్ అరౌండ్ 5 to 9 grams ఆఫ్ ఫ్యాట్ అండ్ 23 grams ఆఫ్ ప్రోటీన్. హ్మ్. సో ఉన్నట్లో దిస్ ఇస్ ద సేఫెస్ట్ బెట్. మిగతా ఏదైనా కానీ హై కార్బోహైడ్రేట్స్ అయిపోతాయి. హ్మ్. గో విత్ కాంప్లెక్స్ కార్బ్స్. నేను రైస్ కన్నా కూడా ఇప్పుడు నా దగ్గర ఈవెన్ when it comes to కార్తికేయ 2 days బ్యాకే చెప్పా, ఐ వుడ్ ప్రిఫర్ యూ టు ఈట్ మోర్ స్వీట్ పొటాటో. అంటే ఎందుకండి అంటే రైస్లో మీకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ వస్తాయండి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏమి ఉండవు. స్వీట్ పొటాటోలో యూ హ్యావ్ బెటర్ వైటమిన్స్, బెటర్ మినరల్స్. సో దిస్ ఈస్ ఫార్ బెటర్ దాన్ దిస్. ఎండ్ ఆఫ్ ది డే కార్బ్స్ సేమ్ అయినా కానీ దిస్ ఈస్ కమింగ్ విత్ మోర్ న్యూట్రియంట్స్. ఓకే. సో కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్. హ్మ్.
ఇది ఇంపార్టెంట్. సూపర్ రమేష్ గారు. బేసిక్‌గా ఏంటంటే మీతో మాట్లాడినప్పుడల్లా కంప్లీట్‌గా మాకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. అండ్ సెలబ్రిటీ డైటీషియన్, న్యూట్రిషన్ ట్రైనర్‌గా మీరిచ్చే ఇన్ఫర్మేషన్ నిజంగానే పీపుల్‌కి చాలా వాల్యుబుల్. ఎనీవేస్ థాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.